ప్రభు నామంలో అందరికీ వందనాలండి. చిన్న వాక్యం మనం ధ్యానించుకుందామండి. అయితే దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉంటారు? మనము చెప్పుకుంటూ ఉంటాం కదా, మనకి భక్తి ఉన్నా లేకపోయినా, అయ్యో నేను దేవుని ఇంతగా ప్రేమిస్తాను, అంతగా ప్రేమిస్తాను, నేను 24 గంటలు మోకాళ్ళతో ప్రార్థన చేస్తూనే ఉంటాను, దేవునితో డైరెక్ట్ సత్సంబంధాలు నాకు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. సరే, ఆ సంబంధాలు మనకి ఉన్నాయో లేవో, అసలు ఒకవేళ దేవునితో మనకి సంబంధాలు ఉన్నట్లయితే ఆ స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడుతుందో చూద్దామండి. దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉంటారంటే అండి, చాలా సాత్వికంతో ఉంటారంటండి. మనం ఉన్నామా? ఒకసారి మనం మనము ప్రశ్నించుకోవాలి. దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉండాలంటే సాత్వికంతో ఉంటారంటండి. అతిథి ప్రియులు అంటండి. ఆతిథ్యం ఇవ్వడంలో విసుక్కోరంటండి. ఆతిథ్యం ఇవ్వడానికి చాలా ఇష్టపడతా ఉంటారంటండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోగలుగుతారండి. అయితే తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతారంట. మొట్టమొదటిసారిగా మన కుటుంబాన్ని ఎవరైతే దైవభక్తి కలిగి ఉంటారో, నిజంగా మనం దైవభక్తి కలిగి ఉంటే మన కుటుంబంలో సమస్యలే ఉండవంటండి. ఎందుకంటే నేను చెప్తలేదండి, ఇది బైబిల్ గ్రంథమే చెప్పబడుతుంది. నిజంగా అనీతిమంతుడైన భర్త ఉంటే, ఒకవేళ అనీతిమంతుడిని చేసుకున్నట్లయితే నీతిమంతురాలైనటువంటి నీ ప్రవర్తన బట్టి ఈ అనీతిమంతుడైన నీ భర్త మారి జీవంగల దేవునిలోకి వస్తాడని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. అయితే మనం పెళ్ళిళ్ళు చేసేసుకొని సంవత్సరాలు దాటిపోతున్నాయి, కానీ మన భర్తలు ఇంకా తాగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. మన పిల్లలు రోడ్లో ఆడపిల్లలు అల్లరి చేసుకుంటూనే ఉన్నారు, విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నారు, వ్యసనాలకు గురవుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటున్నారండి? మనము రోజు ఆదివారం ప్రేయర్కి వెళ్తాం కదా, దేవుళ్ళు స్థిరంగా బలంగా ఉంటాం కదా, మరి మనం దైవభక్తి గల స్త్రీలని మనం చెప్పుకుంటున్నాం కదా, ఈవిడ చాలా సాత్వికురాలండి, ఈవిడ చాలా నెమ్మదస్తురాలండి అని అంటారు. మరి నీ కుటుంబం ఎలా ఉంది? నీ భర్త దైవికంగా ఎలా ఉన్నాడు? నీ పిల్లలు దైవికంగా పెంచగలుగుతున్నావా లేదా? నీ పిల్లల విషయంలో నీకు నొప్పి కలుగుతుందియా? నువ్వు దేవునిలో సరిగ్గా పెంచలేనట్టే. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్తగా జీవంగల దేవునిలో బాలుడు నడవలసిన త్రావులో, నువ్వు పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో బాప్తిసం తీసేసుకొని రక్షణ పొందేస్తానని చెప్పేసి సీనియర్షిప్ బిళ్ళని మెళ్ళ వేసుకొని తిరగడం కాదండి. నువ్వు నిజంగా అంత భక్తురాలు అయితే, దేవునితో అంత సంబంధం నీకు ఉన్నట్లయితే, బాలుడు నడవలసిన త్రావులో నువ్వు నడిపించినట్లయితే పెద్ద అయిన తర్వాత తొలగిపోరని బైబిల్ వాక్యం చేరవస్తుందండి. అయితే ఈ రోజుల్లో పిల్లలు, ఎవరి పిల్లలైతే విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారో, తల్లిదండ్రుల మాట లెక్క చేయకోకుండా, లేకపోతే భర్త తాగి తందనాలు ఆడుతున్నారో, గొడవలు జరుగుతూ ఉన్నాయో, అది ఖచ్చితంగా దేవునిలో కట్టబడిన కుటుంబం అయితే కాదని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే దేవునిలో ఉన్న స్త్రీ అయితే మార్చుకుంటుంది తన భర్తనని చెప్తుందండి. అలాంటి వాళ్ళైనా కూడా మారుస్తాడు. నీతిగల నీ ప్రవర్తన గట్టి అనీతిమంతుడైన నీ భర్త మారుతాడు. లేకపోతే అనీతిమంతురాలైనటువంటి నీ కోసము నీతిమంతుడైన నీ భర్త నిమిత్తము అనీతిమంతురాలైన నువ్వు మారుతాను బైబిల్ వాక్యం సెలవిస్తుందంటే, కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా మన జీవితాల్లో ఎటువంటి మార్పులు లేకపోతే మనం ఎలాంటి స్త్రీలుగా ఉన్నాము? దేవుల్లో ఉండే స్త్రీలుగా ఉన్నామా? దేవుల్లో ఉన్నాము అని చెప్పుకునేటువంటి స్త్రీలుగా ఉన్నాము. ఎలాంటి స్త్రీలుగా ఉన్నాము? నేను రోగాల గురించి, రొప్పుల గురించి మాట్లాడటం లేదండి. మనకంటే భక్తిపరులు, ప్రవక్తలకు కూడా రోగాలు వచ్చినాయండి. ఎలీషా గారు ఎలా చనిపోయారండి? భయంకరమైన పుండుతోటి కదా చనిపోయారు. నేను రోగాల గురించి, రొప్పుల గురించి నేను మాట్లాడడం లేదండి. అవి మామూలుగా సహజంగా వస్తాయి, ప్రార్థన చేసుకుంటూ పోతాయి, మందులు మింగితే దేవుడు సహాయం చేస్తాడు, మనకి పోతాయి. నేను దాని గురించి కుటుంబ వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నానండి. కుటుంబ వ్యవస్థలో ఎంతవరకు దైవికంగా మనం ఉన్నాం? సమస్యలు మనకు వస్తున్నాయి అని అంటే, అవి కోర్టుల దాకా, మరి పోలీస్ స్టేషన్ల దాకా తిరిగేటువంటి సమస్యలు మనలో వస్తున్నాయంటే, మనం ఎలాంటి దైవభక్తి కలుగున్న వారు, అదే పురుషులైనా స్త్రీలైనా. నేను స్త్రీల గురించి ఎక్కువగా మాట్లాడతానండి, స్త్రీల గురించి చెప్తానండి. ఈ చిన్న వాక్యంతో మనం ఎలాంటి స్త్రీ అని చెప్పేసి మనకే తెలిసిపోతుందండి. అద్దంలో మన ముఖం చూపిస్తూ ఉంటుంది ఎలాగున్నదని. చూసుకున్న 10 నిమిషాలకే మర్చిపోతూ ఉంటాం మనం ఎలాగున్నాం. బయటికి వెళ్తాను, మన ఫేస్ ఎలాగుందో మనం మర్చిపోతాం. అలాగే వాక్యం వింటున్నామండి, వాక్యం విన్న తర్వాత వాక్యం వినేసి బయటకు వచ్చేసిన తర్వాత 5 నిమిషాల్లో మర్చిపోతామండి. మనం ఎలా ఉండాలో అలా ఉంటున్నామండి. ఈ లోక ప్రేమలు శాశ్వతం కాదని బైబిల్ సెలవిస్తుందండి. జీవంగల దేవుడు శాశ్వతం అని చెప్తుందండి. ఎలాంటి స్త్రీలుగా మనం ఉన్నామో మనకే తెలిసిపోతుంది. ఈ చిన్న వాక్యంతో నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వందనాలు.